महागणपति देवाय नमो नमः। ओं गणपति नमो गणपति नमः। ओं गणपति नमः। गजाननं भूतनाथोपसर्वक्षितोमासितं विघ्नेश्वर महागणपति देवाय नमो नमः। वक्रतुण्ड महाकाय पुरुषोत्तमप्रभानि विघ्नदेव सर्वकार्येषु सर्वदा श्री महागणपति देवता अनुपेता प्रसाद्यर्थं यजमानस्य आचमन्य అందరూ కూడా ఆ యొక్క వచ్చారనుకుంటున్నాం, తీసుకురాలేకున్నాం. ఆ తమలపాకు వేస్తుంది కదా, ఆ తమలపాకును ఒక గొప్పలాగా చేసుకొని అందరూ కూడా చేయి తెచ్చుకోండి. ఫస్ట్ ఆచమన్య అంటే 2 చెట్లు తెచ్చుకోవాలి. దాంట్లో నీళ్ళు తీసుకొని 2 చెట్లు పూర్తి చేసుకోండి. నీళ్ళు తీసుకొని తెచ్చుకోండి. ఈసారికి ఆ ఉద్యమం ఏర్పాటు చేస్తాం అందరికి. పుచ్చుకున్న తర్వాత ఒకసారి మరలా ఎడం చేతితో ఆ యొక్క తమలపాకు తీసుకుని కుచ్చేతిలోకి నీళ్ళు పోసుకోండి. ఓం కేశవాయ స్వాహ. ఒకసారి నీళ్ళు తాగండి. ఒకసారి తాగాలి. అది మనం తాగేటప్పుడు అందరూ కూడా ఆ ఏళ్ళు ఇట్లా పెట్టుకోకుండా తాగితే అది మళ్ళీ ఆచమనం కాదు. ఈ బొట్టనేలు పోయి మన చూపుడు వేరికి ఇదికి మధ్యలో ఇట్లా కూర్చుంటేనే మనం తాగినట్లు అవుతుంది. ప్రకారం మనిషి పెట్టుకొని తాగితే అది దానికి అపరిచయం. ఓం కేశవాయ స్వాహ తాగారా? మళ్ళీ రెండోసారి ఓం నారాయణాయ స్వాహ రెండోసారి తాగాలి. తర్వాత మూడోసారి ఓం మాధవాయ స్వాహ 3 సార్లు తాగిన తర్వాత ఇంకోసారి చేతిలో నీళ్ళు పోసుకొని పూర్తి చేసుకోవాలి. ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః, మత్స్యోదరాయ నమః, త్రిపురాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, వామోదరాయ నమః, సంకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, బుద్ధునాయ నమః, పురుషోత్తమాయ నమః, దర్శాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణానందబ్రహ్మస్వరూపిణే నమః. హరి ఓం. ఉత్తిష్టంతు బుద్ధివిచా చేతే భూంగారకః ఏతేశ్వరేణ బ్రహ్మకర్మ సమారభే. అందరూ కూడా నేను చెప్పినంత వరకు కూడా ముక్కు పెట్టుకోండి. అందరూ ముక్కు పెట్టుకోండి. ఓం ఓం ఓహా ఓం జనహ ఓం తభ ఓం సత్యం ఓం తత్వరేణి భర్గో దేవశీలిని దీవాన బుద్ధదయాతో ఓం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మ పూర్వశ్వరం శ్రీ గోవింద 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 ముక్కోదండి. అవతల నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్లను బొట్టను తిప్పుతూ ఉండండి. నీళ్ళని గంగే చెమ్మితే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలయ సన్నిధం గురు మహాగంగా 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 కాశీగంగా 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 పైన చదువుకుంటా ఉండండి. ఆ నీళ్ళతో అపవిత్ర అపవిత్ర సర్వాస్తలతో బొట్టనలతో తోలుకోవాలి. అపవిత్ర అపవిత్ర సర్వాస్తంగతో యశ్వరే పుండరీకాక్ష సభాంతర శుచి పుండరీకాక్ష 3 సార్లు అనుకోండి. పుండరీకాక్ష 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 నమో నమః. उपांत संस्कृत द्वारा श्री परमेश्वर विद्यार्थी परमेश्वर विद्यार्थी सुभेश्वरमूर्ते महारिक वर्तमान सिद्ध ब्राह्मण द्वितीय पदार्थ शिवदौराधर जम्बूटी दक्षिण दिग्भागे श्रीशैल आग्नेय प्रदेश कृष्णा कावेरी मध्य प्रदेश अरस्थ लक्ष्मी व्यवहारिक चंद्रमाणेन श्री 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 विश्वासनाम संवत्सरे वसंत ऋतु उत्तरायणे वसंत ऋतु चैत्रमासे कृष्णपक्षे शुभदोषवासरे शुभनक्षत्र शुभ शुभकरण देवंगन विशेष निष्ठा शुद्धिरो यजमानस्य गोत्रोत्पश्य अंदर गोत्राన్ని చెప్పుకోండి. మీ గోత్రం అంటే మీ గోత్రం మీ పేరు చెప్పుకోండి. అంటే మిగతా వాళ్ళు गोत्रोत्पश्य यजमानस्य मम सकुटुम्बस्य क्षेमतास्थैर्य धैर्य दीजिए दावे दायुष धारक ऐश्वर्य धनकथा प्रसाद्यर्थं पितृदेवतानुकथा प्रसाद्यर्थं. అందరూ కూడా తండ్రి లేని వాళ్ళందరూ కూడా చెప్పండి. పిత్రాది సర్వే కారుణ్యానాం. అమ్మ కూడా లేని కూడా చెప్పండి. మాత్రాది సర్వే కారుణ్యానాం. అమావాస్య మహాపుణ్యదినే తిలతర్పణం కరిష్యే అని నీళ్ళు ముట్టుకోవాలి. నీళ్ళు ముట్టుకోండి. అందరూ నీళ్ళు ముట్టుకోండి. మన జన్యుకి మార్చుకోండి. జన్యు మార్చుకోండి. మార్చుకున్నారా? మార్చుకున్న తర్వాత కొంచెం నీళ్ళు తీసుకొని మామూలుగా ఇట్లా వదిలేసేయండి.
మామూలు కొంచెం నీళ్ళు చేతిలో పోసుకొని ఇట్లా మామూలుగా వదిలేసి కొంచెం నీళ్ళు తీసుకొని మామూలుగా తీసులోనే కొంచెం నీళ్ళు ఇట్లా పోసుకొని ఇట్లా వదిలేసి మళ్ళా మామూలుగా జన్ను వేసుకోండి. వదిలేసిన తర్వాత మళ్ళీ మామూలుగా వేసుకోండి జన్ను. ఇంతకు ముందు ఎట్లుందో ఫస్ట్ అట్లా వేసుకోండి. అందరూ కూడా శ్రీ గోవింద 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 అనుకుంటూ దక్షిణ వైపు తిరగండి. అందరూ కూడా శ్రీ గోవింద గోవింద. అంటే ఎడం వైపు అంటే మీ యొక్క ఎడం చేతి కిందకి రావాలి. ఎడం వైపు అంటే ఎడం చేతికి కిందకి రావాలి, కుడి చేతికి పైన ఉండాలి. ఎడమ చేయికి కింద ఉండాలి, కుడి చేతికి పైన ఉండాలి. అందరికి అట్లాగే ఉందా? మన అన్నం తినే చేతికి పై పక్క ఉండాలి. అందరికి అట్లాగే ఉంది కదా? మనం ఎడం చేతికి కింద భాగంలో ఉండాలి. శ్రీ గోవింద 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 అనుకోండి. అందరు కూడా అస్మత్ అనుకోండి. అస్మత్ 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 అనుకొని నువ్వులు చేతిలోకి పోసుకోండి. నువ్వులు కుడి చేతిలోకి పోసుకోండి, కొన్ని పోసుకోండి. అందరు కూడా కుడివైపు భోజనం చేస్తే కుడివైపు పైన ఉండాలి. అన్నం తినే చేతికి పైన ఉండాలి. స్వామి జంధ్యానికి రివర్స్ ఉండాలి. స్వామి నీ జంధ్యం ఉంది కదా, జంధ్యానికి రివర్స్ ఉండాలి. అది జంధ్యానికి రివర్స్ ఉండాలి కదా. ఇప్పుడు అందరూ కూడా చేతిలోకి నువ్వులు తీసుకొని, ఈ నువ్వులు మీరు ఏ రకంగా సరే 3 సార్లు నీళ్ళు వదిలినప్పుడు వదలబాకండి. ఈ కొసన నీళ్ళు పోయాలి, ఈ కొసన నీళ్ళు పోయాలి. ఇట్లా వదిలేసేయకూడదు. చెయ్యి ఇట్లాగే పిడికిలు బిగించుండాలి. ఈ కొసన నీళ్ళు పోస్తే ఆ యొక్క నువ్వు ఒక్క నువ్వు చాలు. ఒక్క నువ్వు ఇక్కడి నుంచి దిగితే ఆ చంద్రార్కం అంటే సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఒక్క నువ్వు మనం ఎన్నో నువ్వులు వదులుతున్నాం. అందుకని మీరు పట్టుకున్నప్పుడు నీళ్ళు బాటం ఇటు తీయటం ఇటు తీయటం ఇటు తీయటం ఇటు పట్టుకోవడం ఉండదు. పిటికలు పట్టుకున్నప్పుడు ఈ కొసన నీళ్లు పోస్తే ఆ కొస నీళ్లు ఇట్లా జరిగి ఈ బొట్టనీళ్ళ మీద నుంచి కిందకి జారాలి. అది లెక్క. అది లెక్క అంటే అది లెక్క అంతే. మనం ఎట్టంటే అట్లా వదలడానికి లేదు. అందరూ అస్మత్ అనుకోండి. ప్రతిదానికి అస్మత్ అనుకుంటుండాలి. అస్మత్ నువ్వులు తీసుకొని మీ యొక్క గోత్రం చెప్పుకొని మీ నాన్న పేరు చెప్పుకొని 3 సార్లు తర్పయామి 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 వదలాలి. 3 సార్లు. ఇక్కడ నువ్వులు తీసేసుకున్నారు చేతిలోకి. ఇక్కడ మీ గోత్రం, మీ పరమశివ గోత్రం రామలింగేశ్వర స్వామి 3 సార్లు వదలాలి. ఇక్కడ తర్పయామి తర్పయామి. ప్రథమ అంటే మీ నాన్నని గుర్తు చేసుకొని 3 సార్లు ఇట్లా 3 సార్లు ఇక్కడ పోస్తే ఇక్కడ బొట్టలు మించి కారాలి. ఇక్కడ 3 సార్లు తర్పయామి తర్పయామి 3 సార్లు పోయింది నీళ్లు. ఆ పిడికిలు వదలకూడదు, అట్టే పట్టుకోండి పిడికిలి. ఆ పిడికిలు మీరు తీయకూడదు. నువ్వులు దాంట్లోనే ఉంటాయి. నువ్వులు అన్నీ వచ్చేవి కదా ఒక్కసారికి. నువ్వులు పోసుకున్నావా, ఇంకా తీయకూడదు. అట్లాగే పిడికిలు ఉండాలి. ఇంకా చాలా మంది ఉన్నారు కదా. 3 సార్లు వేసుకున్నారా? తర్వాత మళ్ళీ మీ గోత్రం చెప్పుకొని మీ యొక్క తాత పేరు చెప్పుకొని మళ్ళా ద్వితీయ రూపం తర్పయామి తర్పయామి తర్పయామి. ప్రథమ రూపం అయిపోయింది. మీ తాత కాని ఉంటే వాళ్ళు గమ్ముగా ఉండాలి. మీ నాన్న లేని వాళ్ళు అయిపోయిన తర్వాత తాత లేని వాళ్ళు 3 సార్లు అస్మతు అనుకొని అస్మతు అనుకొని ద్వితీయ రూపం పరమశివ గోత్రం అమరేశ్వర అనుకొని తర్పయామి 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 3 సార్లు నీళ్లు పోసి ఆ నీళ్లు పోస్తే వచ్చేస్తాయి. అప్పుడు మీ నాన్న అయింది, మీ తాత అయింది. 3 తరాలు వదలాలన్నమాట. తర్వాత మీ ముత్తాత, ఆయన పేరు తెలియపోతే యజ్ఞయ్య అనుకోవాలి. అప్పుడు మళ్ళీ అస్మత్ అనుకొని మీ గోత్రం చెప్పుకొని అప్పుడు ఆయన పేరు చెప్పుకొని 3 సార్లు తర్పయామి తర్పయామి. అంటే ఈ కొసన నీళ్లు పోసినప్పుడు నువ్వులు మీ చేతిలోనే ఉంటాయి, అన్ని ఎత్తుక్కొనే ఉంటాయి. ఆ నీళ్లు అవి అయిపోతే మళ్ళీ తీసుకొని మళ్ళీ నువ్వులు గ్లాసులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ నువ్వులు తీసుకోండి. ఒకవేళ అయిపోతే అవి మీ చెయ్యితో విడదీసి చూసుకోబల్లే. అవి నువ్వు వచ్చేస్తుంది. ఒక్క నువ్వు వచ్చినా సరే, ఒకవేళ నువ్వు పడకపోయినా ఆ నువ్వుల నుంచి వచ్చి నీళ్లు పడినా చాలు. తర్పయామి తర్పయామి 3 సార్లు వదిలేసేయండి.
ఇప్పుడు అయిపోయింది అంతవరకు ఎక్కువగా పోయకూడదు, కొంచెం కొంచెం పోసుకోండి. తర్వాత ఇప్పుడు ప్రథమ రూపం అయిపోయింది, ద్వితీయ రూపం అయిపోయింది, తృతీయ రూపం అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు మాత్రమే చేస్తున్నాను, మిగతా వాళ్ళు ఆ టైంలో గమ్ముగా ఉండాలి. తర్వాత అమ్మ లేని వాళ్ళు అస్మత్ అనుకొని మీ గోత్రం చెప్పుకొని అప్పుడు ఆ తల్లి పేరు చెప్పుకొని మనం ఆ యొక్క నీటిని వదలాలి 3 సార్లు. తల్లి లేనివాళ్ళు మిగతా వాళ్ళు గమ్ము, తల్లి ఉన్న వాళ్ళు గమ్ము ఉండాలి. తర్పయామి అస్మత్ అనేది మర్చిపోకూడదు, తర్పయామి అనేది మర్చిపోకూడదు, ఆ 2 ఖచ్చితంగా అనుకోవాలి. ఇప్పుడు మీ అత్తామామ అంటే అత్తామామ ఉంటే వాళ్ళు ఆగిపోండి. అత్తామామ లేని వాళ్ళు వారి గోత్రం చెప్పుకుని, గోత్రం తెలియకపోతే పరమశివ గోత్రం, వాళ్ళ పేరు తెలియకపోతే యజ్ఞయ్య యజ్ఞమ్మ వాళ్ళ మనసులో అనుకొని వారికి అస్మత్ అనుకొని 3 సార్లు తర్పయామి తర్పయామి తర్పయామి. అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంతమందికి వాళ్ళ అమ్మ సైడు వాళ్ళ అంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉండరు అనమాట. కానీ వాళ్ళ గురించి వాళ్ళ గోత్రం తెలియకపోతే అంటే ఇప్పుడు మీ అమ్మ సంబంధించిన అమ్మ తాత అంటే మీకు అమ్మ సైడ్ వాళ్ళకి మీరు వాళ్ళ యొక్క గోత్రం తెలియకపోతే పరమశివ గోత్రం అనుకొని వాళ్ళ పేరు తెలిస్తే సంతోషం. అమ్మమ్మ తాతయ్య పేర్లు అందరికి తెలిసే ఉంటాయి. తెలియకపోతే యజ్ఞమ్మ తెలిస్తే సంతోషం అనుకొని అస్మత్ అనుకొని 3 సార్లు తర్పయామని వదలాలి. 3 సార్లు. అది మటుకు మర్చిపోవాలి. అస్మత్ అనుకోవాలి ఫస్ట్, తర్పయామి 3 సార్లు. దయచేసి బాధపడద్దు. తర్వాత కొంతమందికి అనుకోకుండా వాళ్ళ భార్య కాలం చేసుకుండొచ్చు, అప్పుడు ఆమె పేరు తెచ్చుకుని 3 సార్లు. మనం అందరం కూడా మర్చిపోయినా మర్చిపోకపోయినా ఆఖరిగా ఇంకేదైనా మీరు ఎవరైనా మర్చిపోయి ఉంటే, ఇంకెవరైనా మీకు మీ మేనత్తలు కానీ మేనమామలు కానీ ఇట్లా ఎవరైనా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ మీ మనసులో ఉండి మమ్మల్ని సాకి పెద్ద చేశారు అని అట్లా అయినా మీ మనసులో వాళ్ళు స్ఫురణకి వచ్చేవాళ్ళు అయితే అప్పుడు వారి కోసం 3 సార్లు అస్మత్ అనుకొని తర్పయాన్ని వదలండి. అంటే మీకు మీ సిస్టర్ మ్యారేజ్ అప్పుడు సాయం చేస్తుండొచ్చు, వాళ్ళకి ఇట్లా ఎన్నో రకాలుగా మీకు ఉపయోగపడవచ్చు. అది మేనత్త మేనమామ కాకపోవచ్చు, ఇంకెవరో కావచ్చు, వాళ్ళందరికీ ఎవరికైనా సరే 3 సార్లు తర్పయాన్ని వదిలేదు. ఇప్పుడు ఆఖరిగా ఇప్పుడు అందరికి ఇంకెవరైనా మీ మనసులో ఉంటే నేను మర్చిపోయి కూడా అట్లా మీరు ఆ భీష్మ పితామహుడు ఒకసారి మనసులో స్మరించుకొని తర్పయామి 3 సార్లు వదిలేస్తే మనకి యొక్క ఏదైనా మనం తెలియక చేసిన వాటిని ఉన్నా కూడా అన్నింటినీ ఆయన ఆరాయించే శక్తి ఉన్నది. కాబట్టి అందరికి ఆ యొక్క భీష్మ పితామహుడికి 3 అవునా చేయగడిగేసుకోండి. మొత్తం వదిలేసేయండి, నువ్వులన్నీ వదిలేసేయండి. అందరూ కూడా మామూలు నీళ్ళు వదిలేసేయండి, ఏదైనా కొట్టకూడదు, మామూలుగా నీళ్ళు వదిలేసేయాలి. అందరూ కూడా తూర్పు వైపు తిరగని ఇంకా మామూలు గ్లాసులో నీళ్ళలో మీ యొక్క టవల్ యొక్క కొసలు నీళ్ళలో ఉంచండి. 2 కొసలు పట్టుకోవాలి. మెడలో వేసుకున్నారు కదా, టవల్ యొక్క 2 కొసలు పట్టుకొని సూత్ర వీడోడకం గ్లాసులో ఉంచుకోండి. గ్లాసులో నీళ్ళలో ఉంచుకోవాలి. గ్లాస్ నీళ్ళలో ఉంచుకొని సూత్ర వీడోడకం అని చెప్పి ఆ యొక్క నీళ్లను అంటే మీకు టవల్కి ముంచుకున్న నీళ్లను గట్టిగా డీస్లో పిండాలి. ఆ నీళ్ళని పిండి శ్రీరామ శ్రీరామ శ్రీరామని 3 సార్లు కళ్ళకి అద్దుకోవాలి. ఆ టవల్ ఆ యొక్క తడిని కళ్ళకి అద్దుకోవాలి. పిండిన తడిని కళ్ళకి అద్దుకోవాలి. కళ్ళకి శ్రీరామ 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 సార్లు కళ్ళకి అద్దుకోవాలి. ఇప్పుడు అలాగే టవల్ వదిలేసి కొంచెం నీళ్ళు చేతిలోకి తీసుకొని 2 బొటనవేలు తుడుచుకోవాలి. చేతిలోకి నీళ్ళు తీసుకొని 2 బొటనవేలను తుడుచుకోవాలి. బొటనవేలు తుడుచుకోవాలి అంతే, కాలు కొడుకోవాలి. బొటనవేలు తుడుచుకోవాలి.
కాలు బట్టన వేలుని తుడుచుకోండి. ఆమె పక్కన కొంచెం బీచ్లో కాకుండా కొంచెం నీళ్ళు చేతిలో పోసుకొని అట్లా కడిగేసుకోండి, పక్కన కడిగేసుకోండి. అది కొంచెం నీళ్ళతో. ఇప్పుడు అందరూ కూడా మరలా మొట్టమొదటిగా చేసినట్టు అందరూ ఆచమనం చేయండి. ఓం ఆచమన్య, మళ్ళీ ఆచమనం చేయాలి. ఓం కేశవాయ స్వాహ, మళ్ళీ తాగండి. మీరు మళ్ళీ తాగేటప్పుడు మళ్ళీ మీరు మామూలుగా చేయిపెట్టి తాగుతున్నారు. ఈ యొక్క బొట్టన వేలు చూపుడు వేలు మధ్య వేలుకి మధ్యలో ఇట్లా కలవాలి, అప్పటి గంగాజలం అవుతుంది. ఓం కేశవాయ స్వాహ తాగారు ఒకసారి, నారాయణాయ స్వాహ, మరల మూడోసారి మాధవాయ స్వాహ, తర్వాత గోవిందాయ నమ. మీరు 2 చేతులు చూసుకుని విష్ణువే నమ, మత్సోదరాయ నమ, త్రిపురాయ నమ, వామనాయ నమ, శ్రీవరాయ నమ, ఋషికేశాయ నమ, పద్మనాభాయ నమ, దామోదరాయ నమ, సంకర్షణాయ నమ, వాసుదేవాయ నమ, బుద్ధినాయ నమ, పుష్పవర్తమాయ నమ, అదోషాయ నమ, నారసింహాయ నమ, అచ్యుతాయ నమ, జనార్దనాయ నమ, ఉపేంద్రాయ నమ, హరియే నమ, శ్రీకృష్ణాయ నమ, శ్రీకృష్ణ వర బ్రహ్మస్వరూపిణే నమ. ఓం హరి ఓం. శ్రీ 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 महापुण्यक्षेत्रे श्री श्री काशी निवासे श्री जगतपुरी निवासे संपूर्ण परमेश्वरता प्रसाद पितृदेवतल अनुग्रता प्रसाद द्वारा जीवन से संपूर्ण मनोअभिष्टता प्रसाद पितृदेवता अनुग्रता प्रसाद द्वारा वंशोद्धारक अनुग्रता प्रसाद वंश अभिवृद्ध्यर्थम सकल संपूर्ण सकल कार्य विद्यार्थम सकल दोष निवारणार्थम मनस प्रशांतता अनुग्रता प्रसाद पितृदेवता कार्यक्रम परिपूर्ण समय सूर्य भगवान देवता अनुग्रहता प्रसाद सिद्ध्यर्थम अंदर पैकी निल्चोंडे. सूर्य भगवान देवता नमस्कारम. సూర్య భగవాన్ నమస్కారం చేసుకోవాలి. ఉపదేవత కార్యక్రమం అయిన తర్వాత నమస్కారం మనందరూ కూడా ఇట్లా చేతులు 2 ఇట్లా అనేసి సూర్యుడికి ఇట్లా నమస్కారం చేసిన తర్వాత మళ్ళీ చేతులు 2 ఇట్లా పూర్తిగా వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళినప్పుడు మాత్రం పితృదేవతకి వెళ్ళాలి. అట్లా 3 సార్లు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. అంటే మనం ఏమన్నా తెలిసి తెలియక ఏమన్నా చేస్తున్నా కూడా అన్నింటినీ రాయించుకొని మనకు అనుగ్రహం కలిగిస్తాడు. అంటే చేతులు 2 పూర్తిగా వెనక్కి వెళ్ళిపోవాలి. అందరూ కూర్చోండి. संपूर्ण आयुष आरोग्य ऐश्वर्य ఈ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా ఉదయాన్నే ఇప్పుడంటే సరే తెలిసి తెలియక ఈ కార్యక్రమం కూర్చొనేంత వరకు కూడా మన కాఫీ కానీ టీ కానీ మంచిలు కానీ అక్కడ ఏమి కూడా తీసుకోకుండా రావాలి. అందుకని ఇది ఉదయాన్నే జరిపిస్తారు. ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమం జరిపేటప్పుడు ఇప్పుడు తీసుకోండి. ఎప్పటి నుంచైనా మనం ఈ యొక్క కార్యక్రమం జరుపుకునేటప్పుడు ఆ రోజు మనం ఏమి తీసుకోకుండా రావాలి. అయిపోయిన తర్వాత మనం అన్ని తీసుకోవచ్చు. ఈరోజు మనం అందరం కూడా ఎవరి మీద కోపపడటం కానీ చేయకూడదు. ఈరోజు మళ్ళీ యథావిధిగా మన కార్యక్రమాలన్నీ